కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. డాగ్ అప్పుడు కరిచింది. అప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళా. ఇంజెక్షన్ వేసిండ్రు. కుక్కలు కరుస్తున్నాయి. కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ కమిషనర్పై ఇలా చిన్నారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎన్సీఎల్ నార్త్ కాలనీకి చెందిన పిల్లలు పదుల సంఖ్యలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో కుక్కల బెడద ఎక్కువైందని, లాస్ట్ 2 monthsలోనే 75 వరకు కుక్కల దాడి ఘటనలు జరిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. చిన్నారులైతే తాము ఆడుకుంటుంటే కుక్కలు వచ్చి కరుస్తున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ మీరు ఈ ప్రాబ్లంని పట్టించుకోవాలి అంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. స్వయంగా కంప్లైంట్ లెటర్ రాసి బషీరాబాద్ పోలీసులకు పిల్లలు అందించారు. పిల్లల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అందుకనే ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా. పోలీస్ వాళ్ళకి పేరెంట్స్ కి కూడా చెప్పాం. రేయాన్శ్రీ ఫస్ట్. కుక్కలు కరుస్తున్నాయి. కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు. డాగ్ అప్పుడు కరిచింది. అప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళా. ఇంజెక్షన్ వేసిండ్రు. మా మమ్మీని కూడా కరిచింది. చాలా కుక్కలు ఉన్నాయి. మమ్మల్ని కాపాడండి. తన్విహ. నా ఇల్లు ఎన్సీఎల్ నార్త్ కాలనీ, స్నేహ అపార్ట్మెంట్. ఈరోజు నేను ఆడుకుంటానికి పోయాను. మా ఫ్రెండ్స్ నా పైన వెనకాల కుక్కలు బర్త్డే. ప్లీజ్ హెల్ప్ మీ. పోలీస్ స్టేషన్ కి వచ్చాం. కుక్కల్ని కంప్లైంట్ కరుస్తున్నాయి. దానికి కంప్లైంట్ తీసుకోనికి వచ్చాం. మున్సిపల్ పట్టించుకోవట్లా. మేము స్కూల్కి వెళ్ళాలంటే కూడా వ్యాన్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు లేదా ఎప్పుడు వస్తా అర్థం కావట్లేదు. స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ పద్దాక స్కూల్లో కూర్చొని ఆడుకుందామన్నా కూడా ఎక్కడ కుక్కలు దాడి చేస్తాయని భయం అవుతుంది. మళ్ళీ మున్సిపల్ దగ్గరికి వెళ్ళైనా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. మళ్ళీ మొన్ననే యూనివర్సల్లో అక్కడ ఉండే బుక్ స్టోర్లో దానిలో పనిచేసే ఆయనకి కరిసింది. మేము బుక్ తీసుకోవాలంటే పద్దాక మా పేరెంట్స్ రావాలి అంటే కష్టం కదా. సో ఎలా వెళ్ళాలి భయం అవుతుంది. సో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది ఏంటి అంటే వీధి కుక్కలు చాలా రకాలైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాయి. మాకు బయటకు వెళ్దామంటే కూడా కష్టం ఉన్నది అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మేము పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది చెప్పేసి మేము దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా ఎన్సీఎల్ నార్త్ నుంచి వచ్చారు.